చేస్తున్నా. ఓకే. లైక్ నువ్వు అడుగుతూ ఉండు. ఓకే. ఏం చేస్తున్నారా మీరు? మేము గట్టు కడుతున్నాం, నడచడానికి గట్టు కడుతున్నాం. అదంతా అందులో కనబడుతుందా? నేనైతే మీకు హెల్ప్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ గట్టు కట్టడానికి ఇక్కడంతా ప్లాన్ చేసినాం. అచ్చా, గట్టు కడుతున్నారా? ఆ, ఆహా, మీ గట్టు కట్టించడం నేను నేర్పించినా? అక్కడంతా విత్తనాలు వేసారు. ఆహా, ఎందులో ఈ బార్డర్ లోనా? ఆ, అసలు ఇక్కడ ఏమేమి వేసారు? తన దిక్కు చూపి. మిర్చి వేసాం, అక్కడ టొమాటో, అక్కడ బెండకాయ, అక్కడ ఆలు, అక్కడ ఉల్లిగడ్డ. ఇప్పుడు ఇందులో విత్తనాలు ఉన్నాయా? లేదు. ఓకే. సో చిన్న చిన్న ఫామ్ అన్నమాట మీదే. సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ స్టోన్స్ ఎందుకు పెడుతున్నట్టు? ఇక్కడ చూపించు. ఇట్లా నడవచ్చు అన్నమాట. ఆహాహా, ఓకే, మొక్కలకి ఇబ్బంది అవ్వకుండానా? ఇప్పుడు ఇది నీవి, ఇంకా ఇందులో ఏం పెట్టావు? ఇది ఇందా నాది కాదు, వాడిది. నేను వాడికి హెల్ప్ చేస్తాను. ఓకే, ఇందులో ఏం పెట్టారు? బెండకాయ. అతొక్కకో సైడ్ నుండి రావాలి. చిల్లీ పెట్టాం. ఇటు. ఓకే. ఇది మిరపకాయ, అది టొమాటో. ఇది ఓకే. ఇది టొమాటో. ఓకే, ఈ గట్టు మీద నడవచ్చుగా? నడవచ్చు. ఓకే. ఇది టొమాటో. ఇది బెండకాయ. ఓకే. ఇది బెండకాయ. ఇది ఆలు. ఆహా, ఆలునా ఆనియనా? ఆనియన్. ఓకే. ఆనియన్. ఇదంతా ఆలు. ఆహా, ఆలు. ఓకే. ఇది కూడా ఆనియన్. ఆనియన్, అవును. ఇదంతా ఆనియన్ వేసాం. అంటే అది ఆనియన్ కి కొంచెం ఇలా వేర్లు పెద్దగా రాలేదు, అందుకే కొంచెం లోపలికి పెట్టాం, పెరుగుతున్నాయి మొక్కలు. ఆలు మాత్రం ఇప్పుడు ఈ ఆనియన్ ఎన్ని డేస్ అవుతుంది? ఈ ఆనియన్ దాన్ని బట్టి, అంటే ఎప్పుడైతే ఇది ఎంత పెద్దగా పెరుగుతుందో అప్పుడు సో అవుతుంది. ఎస్. అయితే నేను ఇప్పుడు ఇక్కడది చూపించి, ఇవి కొన్ని వచ్చాయి కదా, ఇది కూడా ఇలా అవుతుంది. ఆలు, సారీ, ఉల్లిగడ్డ ఇంత పెద్దగా అవుతుంది. ఇదిగోండి. ఇప్పుడు ఈ మధ్యలో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ చెన్న. ఆహా, ఇక్కడికి వచ్చి కూర్చొని దీని గురించి చెప్పవా? అసలు ఎప్పుడెప్పుడు వేసావు ఏంటి? వచ్చేసాయి, ఇటు వచ్చేసి కూర్చొని దీని స్టోరీ ఏంటి, అసలు నువ్వు ఎప్పుడు వేసారు, ఈ మొలకలు ఏంటి, ఇవన్నీ ఒకసారి చెప్పు. ఇది కొత్తిమీర. ఓకే. ఇది చెన్న, అంటే మధ్యలో కొంచెం శనగలు. ఓకే. ఇవి శనగలు. ఇప్పుడు ఎన్ని డేస్ కి ఇది ఇట్లా వచ్చింది? ఇదా ఇట్లా అవుతుంది. ఇక్కడికి వచ్చేసి చెప్పేసి. అది ఆలు చూడండి, అంత పెద్ద పెరిగింది. ఆహా, ఇప్పుడు ఇవి మీరిద్దరు కలిసి పెట్టారా, ఒక్కొక్కరు పెట్టారా? ఇది మా ఫ్రెండ్ శ్రీకరణ అని పెట్టాడు. ఓకే. అందరు పంచుకుంటారు దాంట్లో. ఆహా, అంటే ఇప్పుడు ఇందులో ఏంటి 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, ఏంటేంటి ఉన్నాయి? చెన్న, ఆలు, ఆనియన్, కొత్తిమీర. అండ్ ఇవి ఎన్ని డేస్ నువ్వు చెప్పు, నీకు ఐడియా ఉందా? నాకు తెలుసు, నాకుంది ఐడియా. ఈ కొత్తిమీరది మాక్సిమం 2 weeks పట్టింది ఇదంతా రావడానికి. ఓకే. 5 days కి చిన్నది ఈ విధంగా స్ప్రౌట్ అనేది వచ్చింది. ఓకే, మీరే పెట్టారా? అసలు మీరు ఇంత ముందు ఎప్పుడైనా ఇలా పెట్టి అవి రావడం చూసారా? మీకు ఏమనిపించింది అలా వచ్చినప్పుడు? హ్యాపీ అనిపించింది. అంటే ఆ ఫ్రూట్ అనేది వస్తుంది, ఆలు చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అయింది. ఓకే. నీకు? అంటే ఆ ఫ్రూట్ వస్తుంది, ఆ ఫ్రూట్ లేదా వెజిటబుల్ వస్తుంది కదా, అవునవును, అప్పుడు హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. అంటే ఎలా, అంటే ఏంటి, ఫస్ట్ టైం భూమిలో నుండి ఇలా రావడం మీరు లైఫ్ లో ఫస్ట్ టైం చూసుంటారు కదా? చాలా సార్లు చూసినాం, ఏమంటే ఇంత మట్టిలో కాదు, చిన్నదాన్ని అలా జరిగింది. అయితే ఇప్పుడు మనం మార్కెట్ లో వస్తాయి కదా వెజిటేబుల్స్, అది రైతులు కెమికల్, ఇవి న్యాచురల్, ఏ కెమికల్ వేయరు. ఇంకేమైనా వేస్తారా దీనికి? ఆడ గోమూత్రం అని ఉంటుంది, జీవామృతం. దాంట్లో మట్టి, కూర్చో. జాగ్రి, ఆవు మూత్రం, అలాగే ఆవు పేడ దాంట్లో నుంచి ఒక పురుగులు వస్తాయి లైట్ గా. అంటే ఆ పురుగులు ఇక్కడ వేసామనుకో, దీనికి హోల్స్ పెట్టి దీని లోపల నుంచి ఎయిర్ పంపించి బాగా పెరుగుతాయి అన్నమాట. నేచురల్ గా వస్తాయి. పురుగులు ఆల్రెడీ కొన్ని వీటిలో వేసాము. ఓకే, ఇలా పెరిగింది. వానపాములు మీరు అనేది, ఎర్త్ వామ్స్ ఇలా ఉంటాయి కదా, అవి ఆ డ్రమ్ ఉంటుంది చూడండి, ఆ డ్రమ్ లో వేసాం మొత్తం. గ్రేట్. ఈ దోసకాయ ఏంటి? ఈ దోసకాయలు మా గణేష్ చతుర్థి దోసకాయలు ఇవి. అంటే మేము మట్టి వినాయకులు చేసాం. 2 points, నువ్వు ఒక 2 points, అలా చెప్పండి. అక్కడ పోదండి, దోసకాయల దగ్గర పోదండి. అయితే అటువైపు
నువ్వు కూడా వచ్చేరా నాన్న. మిగిలిన వాళ్ళని కూడా మనం మాట్లాడిద్దాము. ఇంక ఇప్పుడు గర్ల్స్ ఎక్కడైతే చేస్తున్నారో దాన్ని కూడా. వినాయక చవితికి వచ్చాయి. వినాయక చవితి అంటే ఓ ఇవి చూడండి, మట్టి గణపతి ఇవి కవర్ చేయి ఒకసారి. అసలు ఇంత బాగా వచ్చాయి కదా ఆర్గానిక్ గా. అంటే ఇప్పుడు వినాయక చవితికి మేమంతా ఒక మట్టి గణపతి చేసాం అనమాట. ఆ మట్టి గణపతిలో కొన్ని కుకుంబర్, బెండకాయ సీడ్స్ అనేవి దాంట్లో మిక్స్ చేసేసాం. ఓకే, ఇప్పుడు నిమజ్జనం చేస్తాం కదా, అవును. ఆ నిమజ్జనం చేసే టైంకి అదింత ఒక బౌల్లో వేసాం. బౌల్లో వేసినాక వాటిని పాండ్స్ లో వేసాం అనమాట. పాండ్స్ లో వచ్చినాక కొంచెం పెద్దగా అయ్యాయి, ఒక 1 వీక్ అట్లా. ఒక 1 వీక్ కి ఇంతేనే అవి. మళ్ళా అవి ఒక కవర్లోనే పెరగాలని అవి వాటి కోసం పందిరి కట్టిపించాం అనమాట. ఓకే, ఇది దసరా కల్లే ముందు పెట్టాం. ఓకే. ఇది ఎన్ని డేస్ మొత్తం ఈ దోసకాయ? ఈ దోసకాయ 2-3 months. 1 month చెప్పాలి. వినాయక చవితి నుండి. వినాయక చవితి నుండి అది. బెండకాయలు కూడా వచ్చాయి. అదిగోండి బెండకాయలు ఎన్ని వచ్చాయి చూడు. ఇవి ఇదిగో ఆగని చూపిస్తా. అవును. కానీ కొన్ని ఏమిటో చిన్నకాయలే ముదిరిపోతున్నాయి, అలా ఎందుకని మందు అయిపోవడం వల్ల. అంటే పిల్లలతోనే ఓన్లీ వీడియో చేస్తారు. అదిగోండి ఇదిగోండి చూడండి ఎంత మంచిగా వచ్చింది. ఇది లేతగా ఉంది కదా. Yes. తినొచ్చు లేదు, చూపించు. తినొచ్చు ఎర్లీ మార్నింగ్. చూడండి. సో అది లెమన్ గ్రాస్ కదా. ఇదిగోండి చూడండి టొమాటో ఇలా పెరుగుతుంది. టమాటో టొమాటో ఇప్పుడు పూత ఫ్లవరింగ్ వచ్చింది. ఇప్పుడు టొమాటో కాయలు కాస్తాయి. అదిగోండి ఇది లెమన్ గ్రాస్. సో ఇప్పుడు రైతులు ఎంత చేస్తే అవన్నీ వస్తున్నాయి అనే ఒక రియలైజేషన్ మీకు అనిపించింది. ఆకులతోను పచ్చియా లేదా ఎండియా కప్పబడి ఉంచాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర జామ ఉంది, ఇక్కడ జామ ఉంది, బొప్పాయి ఉంది. ఈ మధ్యలో మనం కొత్తిమీర, పాలకూర అలాంటివి వేసుకోవచ్చు అక్కడ, ఏంటి ఎంటీగా ఉంచకుండా. సో దానివల్ల ఏమవుతుంది, లైవ్ మల్చింగ్ అంటే మన కొత్తిమీర పాలకూర వస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం పట్టిన నీళ్ళు కొత్తిమీర పాలకూరకి, జామ చెట్టుకి రెండింటికి వెళ్తాయి. సో ఇది మల్చింగ్ యొక్క బెనిఫిట్స్. ఇంట్లో మల్చింగ్ ఒక సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ సాయిల్ యొక్క హెల్త్ మనం కాపాడుకోవాలంటే ఏమేమి ఉంది, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి మనం చేద్దాం, ఓకేనా. అయితే మెయిన్ ఇప్పుడు దేశీ విత్తనాల యొక్క బ్యాంక్, ఒక సీడ్ బ్యాంక్ తయారు చేసుకుందాం మనం. ఓకే, సో మీరు పండించే విత్తనాలు నెక్స్ట్ కొనకుండా మీరే విత్తనాన్ని ప్రొటెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైంకి వాడుకోవచ్చు మీరు. అలా చేద్దాం మనం. అండ్ దీంతో పాటు మీకు బయట నార్మల్గా ఉన్న మొక్కల గురించి కూడా నేను చెప్తా ఈరోజు. ఇప్పుడు లైక్ అందరికి ఈ రెడ్ రైస్ ఇవన్నీ తెలియదు కదా. ఎస్ తెలీదు. దాని గురించి అందరికి ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎలా? దాని గురించి అందరికి ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇలాగ చాలా మందికి, రైతులకి చాలా మంది ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఈ న్యాచురల్ ఫార్మింగ్లో. అలా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. నా దగ్గర కూడా అలాగే వచ్చింది. సో మీరేం చేస్తారంటే ఒక చిన్న పాట్ తీసుకొని కూడా రెడ్ రైస్ ఒక దాంట్లో, బ్లాక్ రైస్ ఒక దాంట్లో వేయొచ్చు. మీరు కనీసం కొంచెం దాన్ని చూడొచ్చు కదా, ఎలా పెరుగుతుంది, ఎలా వస్తుంది. దాని వల్ల యూజెస్ ఉన్నాయి కదా. అవును ఈ వైట్ రైస్ తింటుంటే అంత పాలిష్ చేసి అందరి హెల్త్ ఖరాబ్. అవును. సో ఆ రెడ్ రైస్ తింటే అందరికి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అవును. అందరికి అది లైక్ ఇంట్రడ్యూస్ ఎలా చేయాలి? మనం మ్యాక్సిమం పీపుల్కి ఇంట్రడ్యూస్ జరుగుతుంది. అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న కొందరు మంచి వాళ్ళు ఉన్నారనమాట మన దేశం మొత్తంలో, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు దేశీ ఆవుల్ని కాపాడుకోవడం, దాని ద్వారా దేశీ విత్తనాలు, ఈ వ్యవసాయం చేయడం గురించి ఆల్రెడీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మన గురుకులం ఛానల్ నుండి మనం చెప్పేది మనం చెప్పాలి. మెయిన్ అవేర్నెస్సే, వాటిని తినడము, చెప్పడము, ఇది చెయ్యాలి. ఇంకొకటి మీకు నేను ఈరోజు ఇంకా బయట ఇప్పుడు మనమేమి ఇవి పండించుకుంటున్నాం కదా, బయట నార్మల్ చెట్లల్లో కూడా మనకు ఉపయోగపడే ఉంటాయి. వాటిని నేను మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తా. ఓకే, కొన్ని ఆయుర్వేద మొక్కలు ఉంటాయి, అవి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇవన్నీ చోట్ల.